జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా సర్వశుభాలు చేకూరటానికి రామరక్షా స్తోత్రాన్ని ఏ విధంగా పఠించాలో, రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండటానికి కౌసల్యాదేవి రామరక్షా స్తోత్రాన్ని పఠించిందని కూడా శ్రీమద్ రామాయణం మనకు తెలియజేస్తుంది. అలాగే రామరక్షా స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు ఉదయము సాయంత్రము శ్రీరామచంద్రమూర్తి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి పఠిస్తారో అలాంటి గృహంలో ఎటువంటి కుటుంబ కలహాలు ఉండవు, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ స్తోత్రం పఠించిన తర్వాత వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి. ప్రతిరోజు కూడా ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ రామరక్షా స్తోత్రంలో మొత్తం 38 శ్లోకాలు ఉంటాయి. మొదటి 4 శ్లోకాలు శ్రీరామచంద్రమూర్తి ధ్యాన స్వరూపాలకు సంబంధించినవి. ఆ తర్వాత 4వ శ్లోకం మధ్యలో నుంచి 9వ శ్లోకం వరకు 21 శరీర అవయవాలు శ్రీరామచంద్రమూర్తి మనల్ని ఎలా కాపాడతాడో తెలియజెప్పేటటువంటి శ్లోకాలు. ఆ తర్వాత 10 నుంచి 15 శ్లోకాలు ఫలశ్రుతిని తెలియజేస్తే, ఆ తర్వాత 16వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు ప్రక్షిప్త శ్లోకాలు అంటారు. ఇవి శ్రీరామచంద్రమూర్తి వైభవాన్ని తెలియజెప్పే శ్లోకాలు. కాబట్టి రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి 38 శ్లోకాలను పఠించలేకపోయినప్పటికీ ప్రధానంగా రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి 4వ శ్లోకంలో ఉన్నటువంటి సగభాగము 5, 6, 7, 8, 9 శ్లోకాలు, ఈ 5.5 శ్లోకాలను పఠిస్తే రామరక్షా స్తోత్రం మొత్తం పఠించిన విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈ 5.5 శ్లోకాలలో శ్రీరామచంద్రమూర్తి మన శరీరంలో 21 అవయవాలను ఏ విధంగా కాపాడతాడో వర్ణించడం జరిగింది. ఇదే ప్రధానంగా రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి కీలకమైన అంశం. కాబట్టి ఈ 5.5 శ్లోకాలను అర్థం తెలుసుకుంటూ పఠించడం ద్వారా శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలిగి అన్ని రకాలైనటువంటి అవయవాలు చైతన్యవంతం చేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 5.5 శ్లోకాలలో 4వ శ్లోకంలో మధ్యలో వచ్చేటటువంటి దాన్ని పరిశీలిస్తే మొట్టమొదట శరీర అవయవాలలో శిరస్సు ప్రధానం కాబట్టి శిరోమే రాఘవ పాతు ఫాలం మే దశరథాత్మజ అని వస్తుంది. అంటే అర్థం ఏంటంటే శిరోమే రాఘవ పాతు, నా శిరస్సు భాగాన్ని ఆ రాఘవుడు రక్షించాలి అని అర్థం. ఫాలం మే దశరథాత్మజ, దశరథుడి కుమారుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి నా ఫాలభాగాన్ని కాపాడాలి అని అర్థం. ఆ తర్వాత శ్లోకం ఏంటంటే 5వ శ్లోకం, కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్ర ప్రియ శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రి వత్సల. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కౌసల్యేయో దృశౌ పాతు అంటే కౌసల్య తనయుడు నా నేత్రాలను కాపాడాలి, నా నేత్రాలను చైతన్యవంతం చేయాలి అని అర్థం. విశ్వామిత్ర ప్రియ శృతి అంటే విశ్వామిత్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైన శిష్యుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి శృతి అంటే నా చెవులను కాపాడాలి, నా చెవుల వినికిడి శక్తిని పెంపొందింపజేయాలి. ఘ్రాణం పాతు మఖత్రాత అంటే అర్థం ఏంటంటే నా ముక్కుని యజ్ఞాన్ని రక్షించినటువంటి శ్రీరామచంద్రమూర్తి కాపాడాలి అనే అర్థంలో ఘ్రాణం పాతు మఖత్రాత అంటూ ప్రార్థిస్తున్నాము. ముఖం సౌమిత్రి వత్సల, సౌమిత్రి వత్సలుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి నా ముఖాన్ని కాపాడాలి అని అర్థం. ఈ శ్లోకాలలో ఉన్న విశేషార్థాన్ని పరిశీలిస్తే ఈ శ్లోకాలను పఠించడం ద్వారా ఒక్కొక్క శరీర అవయవంలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి శ్రీరామచంద్రమూర్తి నామస్మరణ వల్ల ప్రచోదనమవుతుంది. దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవచ్చు. అది రామరక్షా స్తోత్రంలో ఉన్నటువంటి విశేషార్థంగా తెలుసుకుంటూ ఆ అవయవాలను చైతన్యవంతం చేసుకునే విధంగా రామరక్షా స్తోత్రాన్ని పఠించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన అష్టాదశ పురాణాలను ప్రమాణంగా తీసుకుంటే నారికేళ ఆవిర్భావానికి సంబంధించినటువంటి కథలు ఏంటో, నారికేళ ఆవిర్భావం వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
సుబ్రహ్మణ్యుడు అనుగ్రహంతో గురు రూపాలు ఎన్నొచ్చాయో మనం తెలుసుకోవాలి ఒక్కసారి. ఎందుకంటే పండు తింటూ మాట్లాడుతున్న సుబ్రహ్మణ్యుడు మనం ఒక్కసారి నమస్కరించుకోవాలి. ఆయన పేరునే పళని అనే క్షేత్రం ఉంది. సాక్షాత్ శివుడు అన్నట్టు సుబ్రహ్మణ్యుడితో, పళం నీ అంటే నువ్వే ఫలమయ్యా అన్నాడు. ఇక్కడ ఫలం అంటే అసలు శివశక్తులకే ఫలం సుబ్రహ్మణ్యుడికి. చూడండి, మాకు నువ్వు ఫల అని అన్నారు శివశక్తులు. చెప్పడానికి ఏమున్నది, ఆయనే ఫలస్వరూపుడు. ఫలం అంటే మోక్షం అని చెప్పుకున్నాం. మోక్షస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. అందుకే ఫలం తింటూ కనబడ్డ ఫలస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు. అలాంటి సుబ్రహ్మణ్యుని అవతారం గురు రూపాలుగా వస్తూ ఉంటుంది. కనుకనే ఆచార్యమూర్తుల్లో సుబ్రహ్మణ్యుని పరిశీలించాలి. శంకర భగవత్పాదుల వారు సాక్షాత్ శివుడు. మనం గురు పరంపరను పేరు పెట్టుకున్నాం కనుక అది కూడా ప్రస్తావన చేస్తున్నాం. సాక్షాత్ శివుడు వేదాంతాన్ని ప్రతిష్ఠ చేయడానికి వస్తే శివుడి కంటే ముందు సుబ్రహ్మణ్యుడు వచ్చాడు. ఎందుకంటే వేదంలో ధర్మము జ్ఞానం అని రెండు చెప్పుకున్నాం కదా. ధర్మము కర్మ రూపంలో ఉంటుంది, జ్ఞానము విచారణ రూపంలో ఉంటుంది. విచారణ రూపమైన జ్ఞానం చెప్పడం కోసం వచ్చిన వారు ఆదిశంకరులు. అయితే ముందు ధర్మం ఉంటే తర్వాత జ్ఞానం వస్తుంది. ఆ ధర్మము కర్మరూపం గనక వేదములో చెప్పిన కర్మజ్ఞానాన్ని మనకు అందించడానికి శంకరుల కంటే ముందు ఒక ఆయన వచ్చాడు. ఎందుకంటే వేదం రెండు భాగాలన్న ధర్మము జ్ఞానము. ముందు ధర్మము, తర్వాత జ్ఞానం. ధర్మం లేకుండా జ్ఞానం ఉండదు, తెలుసుకోండి. ఇక్కడ చేయవలసిన ధర్మాలు చేయకుండా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ మొదలైన ధర్మాలు పాటించకుండా, దేవతల్ని పితృదేవతల్ని ఋషుల్ని ఆరాధించకుండా, శాస్త్రము చెప్పిన సత్కర్మలు చెయ్యకుండా ఎన్ని ఉపనిషత్తులు చదివినా జ్ఞానము రాదు, తెలుసుకోండి ఇక్కడ. అందుకు ముందు ధర్మము కర్మ అవసరం, అది ఆచారం, తర్వాత జ్ఞానం. అందుకు వేదం రెండు ఇస్తోంది. కానీ కలి ప్రభావం చేత ధర్మము దెబ్బతింది, జ్ఞానము దెబ్బతింది. మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠ చేసి కర్మజ్ఞానాన్ని అందించడం కోసం కర్మ మార్గాన్ని బాగా నిలబెట్టడానికి సుబ్రహ్మణ్య స్వామి కుమారుల భట్టుగా అవతరించాడు. ఆయన కర్మ మార్గానంతే నిలబెట్టాడు. దాని కొనసాగింపైనటువంటి వేదాంత మార్గాన్ని నిలబెట్టడానికి ఆదిశంకరులు అవతరించారు. అంటే ముందు అబ్బాయి వచ్చాడు, తర్వాత అయ్యవారు వచ్చారు గురు పరంపరలో. ఇప్పుడు కుమారుల భట్టు వారిద్దరిని మనం నమస్కారం చేసుకోవాలి. ఆడ తర్వాత మళ్ళీ ఆ స్కందుడే జ్ఞానాన్ని ఇవ్వడానికి అనేక రూపాలతో వచ్చారు. స్కందుని అవతారము అని చెప్పబడిన వాడు కొన్ని దశాబ్దాల క్రితమే భూమిపై నడయాడినటువంటి వారు అరుణాచల క్షేత్రంలో ఉన్న రమణ మహర్షి మళ్ళీ సాక్షాత్ సుబ్రహ్మణ్యన్ అవతారం అని చెప్తారు. ఎందుకంటే జ్ఞానం, అందులో శివశక్తుల క్షేత్రమైన అరుణాచలంలో ఉంటూ ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించిన రమణ మహర్షిని ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. మన గురు పరంపరలో ఆయనకి నమస్కారం చేసుకోవాలి. ఎక్కడైతే వేద విజ్ఞానం ఎవరి ద్వారా లభిస్తుందో వారిని మనం గురువుని నమస్కరించుకోవాల్సిందే. అందుకు అహం బ్రహ్మాస్మి అనే వేదాంత వాక్యానికి సాక్షాత్తు ఉదాహరణ అయినటువంటి మహానుభావులు రమణ మహర్షి. ఆ మహర్షి సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుని అంశ అని చెప్తారు ఇక్కడ. అలాంటి ఆ మహానుభావుడు తాను కదలకుండా తన చుట్టూ ప్రపంచాన్ని కదిలించుకున్న మహానుభావుడు రమణ మహర్షి. తాను కదలకుండా అరుణాచలంలో అచలంగా ఉన్నాడు. ప్రపంచాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది, నేడు చేస్తోంది. రమణల్ని తలంచుకుంటూ ప్రపంచ మేధావులు కూడా దండం పెడుతున్నారు, తెలుసుకోండి ఇక్కడ. రమణ మహర్షి ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకుని భారతదేశం ఎంత గొప్పదా నమస్కారం చేస్తున్నారు, తెలుసుకోండి ఇక్కడ. ఈ దేశం యొక్క గొప్ప జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అక్కడికి విదేశాలకు వెళ్ళి చెప్పినటువంటి స్వామి వివేకానంద, రామతీర్థ, పరమహంస యోగానంద మొదలైన గురువులు కొందరైతే అక్కడికి వెళ్లకుండానే అక్కడి వాళ్ళని ప్రభావితం చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మొదలైన వారికి నమస్కారం చేసుకుంటాం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యుడు వచ్చాడు కనుక ఇంత చెప్పుకుంటున్నాం. కాంచీపురంలో సుబ్రహ్మణ్యుడు, కానీ ఆ సుబ్రహ్మణ్యుడు గురు పరంపరగా ఎలా వచ్చాడో చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఒక్కసారి మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని తలంచుకుంటే వారు పూర్వాశ్రమనామం స్వామినాథన్. స్వామినాథన్ అంటే సుబ్రహ్మణ్యుడు. ముత్తుస్వామి దీక్షితుల వారు స్వామినాథ పరిపాలయాసు మాం స్వప్రకాశ వల్లీశ గురుగుహ దేవసేనేశ స్వామినాథ అన్నారు. స్వామినాథుడు అంటే సహజంగా సుబ్రహ్మణ్యుడి పేరు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు జరుగుతున్నాయి. ఏ పని అనుకున్నప్పటికీ కూడాను నెరవేరటం లేదు అంటే దాని వెనకాల ఎంత మీకు త్రికరణ శుద్ధి ఉన్నా మీ యొక్క దైవ బలం తగ్గింది అని అర్థం. ఆ దైవ బలాన్ని పెంపొందించుకోవాలంటే మీరు ఆచరించవలసిన ముఖ్య గొప్ప విశేషం ఏంటంటే మీరు తప్పనిసరిగా
వినాయక స్వామిని కొలవాలి. వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి స్వామివారికి గరికతో పూజ చేసి ఓం గం గణపతయే నమః అని చెప్పేసి కానీ, ఓం క్షిప్రప్రసాదాయ నమః అని కానీ, గం క్షిప్రప్రసాదాయ నమః అని కానీ మీరు గనక ధ్యానం చేసి మీ పనులు గనక ప్రారంభిస్తే తప్పనిసరిగా ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి మీ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అన్న చందంగా మీ పనులన్నీ కూడాను చాలా చక్కగా నెరవేర్చడానికి ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. వినాయకుని యొక్క దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు 9 ప్రదక్షిణాలు చేసి 21 గుంజళ్ళు తీయండి. అద్వితీయమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. గుంజళ్ళులో పరమార్థం చాలా గొప్పది. సాక్షాత్తు మహావిష్ణువు అంతటి వాడే విఘ్నేశుని ఎదుట గుంజీలు తీసి ఆయన సుదర్శన చక్రాన్ని మరలా తెచ్చుకోగలిగాడు. ఇది మనకు గణేష మహాపురాణంలో చెప్పిన చిన్ని కథ. ఏది ఏమైనప్పటికీ గకారప్రియుడైనటువంటి గణేశుని గనక ఓం గం గణపతయే నమః అంటూ ప్రతినిత్యం ఎవరైతే ప్రార్థిస్తారో వారి పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. బంగారు రంగుతో ఉన్నటువంటి కన్నులతో ఆ కొమ్మలలోంచి తెల్లటి బట్టలు కట్టుకుని కిందకి తొంగి చూస్తున్నారు హనుమ. దీన్ని సిద్ధిసర్గ అంటారు. హనుమ దర్శనం సీతమ్మకైనా కూడా సిద్ధిసర్గే, అత్యంత శక్తివంతం. పరాశర సంహితలో హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యాలు చాలా చెప్తారు. అందులో ఒక మాట చెప్తారు, హనుమ ఎప్పుడు తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు. 2, హనుమ యందు విశేషమైనటువంటి భక్తి తత్పరుడైనటువంటి వ్యక్తిని అరటి తోటలోకి తీసుకెళ్ళి ఉన్నతాసనం మీద కూర్చోపెట్టి పూజించి తెల్లటి వస్త్రద్వయాన్ని ఇచ్చి ఆయన కట్టుకుంటే అది సాక్షాత్ హనుమ కట్టుకున్నట్టే. అందుకే వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మెరుపుల పోగు ఎలా ఉంటారో అంత పచ్చగా ఉంటారు. అంత పచ్చగా ఉండి తెల్లటి బట్టలు కట్టుకుని ఉంటారు హనుమ. ఆ హనుమకి అందాలి అంటే అరటి తోటలో పూజ చెయ్యాలి అని. అరటి తోట ఉంటే అందులో హనుమ తిరుగుతారు తప్పకుండా. అందుకే తిరుమలలో ఇప్పటికీ కూడా ఆ తిరుపతి కొండల మధ్యలో హనుమత్ సంబంధమైనటువంటి క్షేత్రం ఉందే, దాని వెనక అరటి చెట్లు ఉంటాయి. హనుమ తిరుగుతారు అనడానికి ప్రమాణాలు కొన్ని చెప్తుంది పరాశర సంహిత. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. మెరుపుల పోగులంటి శరీరంతో కిందకి చూస్తూ చిన్నవారై ఉన్నారు కదూ. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. ఆ కిందకి చూస్తున్నారు. సీతమ్మ ఇలా తల పైకెత్తి చూసింది. ఎప్పుడైతే హనుమని చూసిందో ఆవిడ ఒళ్ళు గగుర్పుడిచి, నాకు కోతి కనపడింది. నిద్రలో స్వప్నంలో కోతి కనపడితే అది అరిష్టం అంటారు. అది దుష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. నాకిప్పుడు శుభశకునాలు కనపడ్డాయి, కానీ కలలో కోతి కనపడింది అంటే ఆ తల్లి ఎంత అవ్యవస్థలో ఉందంటే తాను నిద్రపోతూ కలకంటున్నాను అనుకుంటోంది ఆవిడ. అంటే మానసికంగా అంత ఉద్వేగానికి లోనైపోయింది ఆవిడ. కానీ ఉత్తరక్షణంలో అనుకుంది, నేను నిద్రపోవట్లేదుగా, రామచంద్రమూర్తికి దూరంగా ఉండి నేను నిద్రపోయానా? అసలు నాకు నిద్ర పట్టింది ఎప్పుడు? అలా నిద్రపట్టి నేను సుఖపడిన రోజుందా రాముడికి దూరమై? ఎన్నడూ నిద్రపోలేదే. నేను నిద్రపోనప్పుడు నాకు కల ఎలా వచ్చింది? నా శరీరం నాకు కనపడుతోంది, నా శరీరాన్ని ముట్టుకుంటే స్పర్శ తెలుస్తోంది, కన్నుల ముందు నాకు ఈ వానరం కనపడుతోంది. కాబట్టి ఇది కల కాదు, ఇది సత్యం. వెంటనే మరి పైన చెప్పిన కథ కొంత తనకి తెలిసిన్న కథ, కొంత తెలియని కథ. కానీ ఆయన్ని చూస్తే
ఎందుకు ఆయన చెప్పినది సత్యం అనిపిస్తోంది. హనుమద్రామాయణం అని హనుమే వ్రాసుకున్నారు, పైశాచీ భాషలో అంటారు. అందులో మొట్టమొదటిసారి సీతమ్మ నన్ను చూసినప్పుడు కొన్ని సంవత్సరముల తర్వాత కొడుకుని తల్లి చూస్తే ఎలా ఉంటుందో అలా చూసింది అని వ్రాసుకున్నారు ఆయన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:51. తిథి అష్టమి మధ్యాహ్నం 12:16 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 3:54 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:55 నుంచి 12:47 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:33 నుంచి 3:07 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవృకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం, అలాగే త్రిలోచన పూజ, అలాగే అనఘాష్టమి. అనఘాష్టమి సందర్భంగా అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా సంపదను ధార్మికంగా సంపాదించగలగడం, దాన్ని రక్షించుకోగలగడం, దాన్ని సద్వినియోగం చేయగలగడం, భౌతికంగా జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించుకోవడం మొదలైన శక్తులు ఆ వ్యక్తికి వస్తాయి. అలాగని మనం త్రిలోచన పూజ చేయడం ద్వారా జ్ఞాన వృద్ధి కలుగుతుంది. బుధవారం కాబట్టి విద్యార్థులు హయగ్రీవుడిని పూజించడం, పెసలతో చేసిన పాయసాన్ని ప్రసాదంగా చేసి స్వీకరించడం, బాలరామాయణం పిల్లల చేత పారాయణ చేయించడం మొదలైన విధానాల ద్వారా విద్యార్థులలో విద్య యందు ఆసక్తి పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసి సమాజానికి ఉపకరించడం కూడా తెలుస్తుంది. నేటి ఆణిముత్యాలు. అసూయకి మించిన అనారోగ్యం, ప్రేమకు మించిన పరమౌషధం లేదు. కోడళ్లతో కలిసి ఉన్న గాంధారిని చూసి నమస్కారం చేశాడు. గాంధారి ధర్మరాజును ఆశీర్వదించింది. అతడు వచ్చినందుకు ఎంతో సంతోషించింది. తర్వాత ధర్మరాజు మళ్ళీ ధృతరాష్ట్రుడికి వద్దకు వెళ్ళాడు. అంతే మామూలుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ధృతరాష్ట్రుడు ధర్మరాజు వచ్చినందుకు ఎంతో ఆనందిస్తూ భీముడు మొదలైన పాండవుల శిరస్సుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పాండవులను చూసి కౌరవులకు ఎంతో ఆనందం కలిగింది. తర్వాత వారు ధృతరాష్ట్రుడి యొక్క అనుమతిని పొంది తమ తమ భవనాల్లోకి వెళ్ళారు. దుశ్శాల మొదలైనటువంటి స్త్రీలు అక్కడికి వచ్చి పాండవులను చూశారు. అప్పుడు విలువైన ఆభరణాలు ధరించినటువంటి ద్రౌపది మెలమెలా మెరిసిపోతూ వారికి కనిపించింది. ఉత్తమమైన ఐశ్వర్యంతో వెలిగిపోతూ వారికి కనిపించింది. ఆ ద్రౌపదిని చూసి ధృతరాష్ట్రుడి యొక్క కోడళ్ళకంతా అసూయ పుట్టింది. ఏమి ఇంతగా మెరిసిపోతుంది అని కోడళ్ళకంతా ఈర్ష్య కలిగింది.
ఏదో అన్నలకు అంతా కలుగుతుంది, తమ్ముళ్ళ కంటే కోడళ్ళకు కూడా కలిగింది. అంతే కదా. ఆమె సమృద్ధిని చూసి, ఆమె వైభవాన్ని చూసి, అసలు ఈ వస్తువులంతా ఎందుకు వేసుకొని వెళ్ళాలా అని వేసుకొని వెళ్ళింది ద్రౌపది. ఆమె సమృద్ధిని చూసి, ఆమె వైభవాన్ని చూసి మనస్సులో కూడుకున్నారు. అందుకని అంత అలంకారం చేసుకొని అన్ని వస్తువులు వేసుకొని తిరగకూడదు, వేరే చోటుకు వెళ్ళకూడదు. తర్వాత పాండవులు ద్రౌపదితో మాట్లాడి తమ అలంకరణకు సంబంధించిన పనులు చేసుకున్నారు, నిత్యకృత్యాలు నెరవేర్చుకున్నారు, చక్కగా అలంకరించుకున్నారు. విప్రులు పఠించిన మంగళకరమైనటువంటి మంత్రాలను కూడా విన్నారు. తర్వాత భోజనం చేసి తమకు సంబంధించిన భవనాల్లోకి ప్రవేశించి నిద్రించారు. స్త్రీలు వారి కీర్తిని గానం చేశారు. ఆ రోజున పాండవులు చక్కగా నిద్రించారు. వారికి ఆ రాత్రి ఎంతో ఆనందంగా గడిచింది. బాగా ఏర్పాట్లు చేశారు. ధృతరాష్ట్రుడు బాగా ఏర్పాటు చేయించు. శకునికి మాత్రం లేదు, వేరే వేరే విధంగా ఉండింది. అవన్నీ కూడా కొట్టిపారేసి తానంతా చేయించాడు. మరునాడు తెల్లవారింది. 100 మాగధులు స్తోత్రం చేస్తుంటే వారు నిద్రలేచారు. పొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తంలో చేయవలసిన నిత్యకర్మలంతా చేశారు. జూదరులందరూ అభినందిస్తూ ఉండగా, మెచ్చుకుంటూ ఉండగా అందమైన సభలోకి పాండవులు అడుగుపెట్టారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 59వ అధ్యాయం. ధృతరాష్ట్ర మహారాజు ఆజ్ఞ ప్రకారం పాండవులందరూ ధర్మరాజుతో కలిసి జూద సభలోకి అడుగుపెట్టారు. అక్కడ ఉన్న రాజులందరినీ కలుసుకున్నారు. వారి వయస్సును బట్టి, అర్హతను బట్టి పాండవులు వారందరినీ కూడా గౌరవించారు. వారికి నమస్కారాలు కూడా పెట్టారు. ఆ సభలో చక్కని తివాచీలు అంటే కార్పెట్స్ ఉంటాయి కదా, పరచబడి ఉన్నాయి. విచిత్రమైన ఆసనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. పాండవులు వాటిపై కూర్చున్నారు. జూదం ఆడటానికి సిద్ధమయ్యారు. రాజులు కూడా తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు. సభంతా నిశ్శబ్దంగా ప్రశాంతంతో నిండిపోయింది. తర్వాత శకుని తన ఆసనంలోంచి పైకి లేచి ధర్మరాజుతో ఇలా అన్నాడు: ఓ ధర్మరాజా, ఈ సభలో పాచికలు ఆడే బల్ల సిద్ధం చేయబడింది. ఇక మనం జూదాన్ని మొదలు పెట్టచ్చు. ఆట ప్రారంభిద్దామా? అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. ఆటను చూడాలని కుతూహలపడుతున్నారు అందరూ కూడా. ఇక పాచికలు విసురుదాం, ఆట ప్రారంభిద్దాం, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది అన్నాడు. తహతహలాడుతున్నాడు తొందరగా చేయాలని. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు: నికృతిర్దేవనం పాపం, నికృతిర్దేవనం పాపం, నక్షాత్రోత్ర పరాక్రమః, నక్షాత్రోత్ర పరాక్రమః, నచ నీతిర్ద్రుమా రాజన్, నచ నీతిర్ద్రుమా రాజన్, కిం త్వం ద్యూతం ప్రశంససి. ఓ శకుని రాజా, జూదం మోసంతో కూడి ఉంది, పాపమైనది. ఇందులో క్షత్రియులకు సంబంధించిన పరాక్రమం ఉండదు, నిశ్చితమైన సరి అయిన నీతి ఉండదు. అటువంటి జూదాన్ని నువ్వు ఎందుకు మెచ్చుకుంటున్నావు? ఎందుకు నీవు పొగడుతున్నావు? జూదం ఆడమని ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? మోసంతో కూడిన జూదం గొప్పదని, గౌరవించదగిదని ఆ జూదరులు మాత్రమే పొగుడతారు కదా, మెచ్చుకుంటారు. సజ్జనులు జూదాన్ని మెచ్చుకోరు, పొగడరు. వాళ్ళకి అది జూదం అంటే విరుద్ధమే. ఓ శకుని, నువ్వు క్రూరునిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అధర్మ మార్గంలో మమ్మల్ని జయించాలి అనుకోకు అన్నాడు. అప్పుడు శకుని: ఓ ధర్మరాజా, పాచికలు విసిరే ముందు ఆ సంఖ్యను తెలుసుకోవాలి, అందులోని పద్ధతులను తెలుసుకోవాలి. పాచికలు విసరటంలో ఉత్సాహంగా ఉండాలి, తెలివి ఉండాలి.
అసలు జూదం గురించి తెలిసి ఉండాలి. అటువంటి జూదరి మాత్రమే ఈ పనులన్నిటిలోనూ ఎదురయ్యే సమస్తాన్ని సహిస్తాడు. ఇది జూదరి స్వభావం. నేను జూదరిని కాబట్టి ఇవన్నీ సహిస్తున్నాను. జూదం ఆడటం అంత తేలికైన పనేమీ కాదు. అది కూడా యుద్ధంతో సమానమైనదే. కాకపోతే ఇది బుద్ధితో చేసే యుద్ధం. పోనీ సరే, మనం జూదాన్ని మొదలు పెడదామా? ఈ పాచికయే మనలో ఒకరిని ఓడిస్తుంది. కనుక నన్ను తప్పు పట్టకు. నా చేతిలో ఏమీ లేదు, అంతా ఈ పాచికే ఆడిస్తుంది. కనుక పాచికతే దోషం, ఈ పాచికతే పాపం అని గ్రహించు. ఓ ధర్మరాజా, ఇక ఆట ప్రారంభిద్దామా? జూదం ఆడటంలో తప్పు లేదు, సందేహించుకు. పందెం వెయ్యి. మొదటిగా నువ్వే పందెం వెయ్యి. ఆలస్యం చేయకొన్నాడు. అంటే ప్రోత్సహించాడు ధర్మరాజుని. శకుని రాజా ఆడటానికి తయారైపోయాడు. అప్పుడు ధర్మరాజు, ఓ శకుని, అసిత దేవుడనే ముని ఈ లోకంలో ఎల్లప్పుడూ సంచరిస్తూ ఉంటాడు. అసిత దేవుడు. ఆయన ఇలా ఒక మంచి మాట చెప్పాడు. జూదరులతో కలిసి మోసంగా పాచికలు ఆడటం మహాపాపం. ధర్మబద్ధమైన విజయం యుద్ధం చేయటంలోనే లభిస్తుంది. కనుక యుద్ధం చెయ్యాలే గాని పాచికల ఆట ఆడకూడదు. నార్యామ్లేచ్చంతి భాషాభిః మాయయాన చరంత్యుత అజింహమషఠం యుద్ధం ఏతత్ సత్పురుషవ్రతం. పూజ్యులు తమ మాటలతో ఎవరిని చులకన చెయ్యరు, చిన్నపుచ్చరు, మోసంగా ప్రవర్తించరు, కపటంగా ప్రవర్తించరు. ఓ శకుని, నువ్వు పెద్దవాడిగా పూజ్యుడివిగా వ్యవహరించు. జూదరిగా మోసవాడిగా ప్రవర్తించకు. జిత్తుల మారితనం మోసం లేనిది. యుద్ధం ఒకటే, అదే సత్పురుషులకు వ్రతం వంటిది. నేను యుద్ధం ద్వారానే విజయాన్ని కోరుకుంటాను, కానీ జూదం ద్వారా కాదని గ్రహించు. నువ్వు కపటివాడువు. నిన్ను చూస్తూనే అర్థమవుతుంది. నీ నడక, నీ చూపు, నీలో ఉండే దుర్బుద్ధి. వంశాన్ని నాశనం చేయటానికి వచ్చావు. నువ్వు సరిగలేదు. నువ్వు మాటలు దీంట్లో ఇది యుద్ధం కాదు. నిజంగా యుద్ధం చేయాల. మోసంతో జరిగేది ఇది. మేము మా ధనంతో శక్తి కొద్దీ ఉత్తములైన విప్రులను రక్షించడానికే ప్రయత్నిస్తాం. ఆ ధనాన్ని నువ్వు జూదంతో కోరకు. మోసంతో మా దగ్గర నుంచి ఆ ధనాన్ని కాజేయకు. శకుని, మమ్మల్ని ఓడించకు. నికృత్యా కామగే నాగం సుఖాన్యుత ధనాని వా కితవస్యేక కృతినో వృత్తమే తన్న పూజ్యతే. మోసంతో సుఖాలను కానీ ధనాన్ని కానీ నేను కోరటం లేదు. మంచివారు జూదరి యొక్క ఈ ప్రవర్తన మెచ్చుకోరు, గౌరవించరు అన్నాడు. ధర్మరాజు ఏదో విధంగా ఈ జూదాన్ని అరిగట్టాలని ప్రయత్నిస్తున్నాడు. చూడండి, ఇక్కడ కూడా ఈయన పోరాడాడు. ధృతరాష్ట్రుడు ప్రారంభంలో పోరాడాడు. అదైన తర్వాత విదురుడు పోరాడాడు. అదైన తర్వాత మళ్ళీ ధర్మరాజు పోరాడాడు. మళ్ళీ అదైన తర్వాత వచ్చిన తర్వాత ఇంకేం ఆట ప్రారంభం చేయాలన్నప్పుడు కూడా పోరాడాడు. కానీ ఇదంతా చూస్తుంటే మనకు ఇక్కడ తమో రజో గుణాలు ఎక్కువైపోతున్నాయి. రెండు విజృంభిస్తున్నాయి. సత్వగుణంతో పాటు ఉండినటువంటి రజోగుణం ఓడిపోతున్నది. ధర్మరాజు ఏదో విధంగా ఈ జూదాన్ని అరికట్టాలని
ప్రయత్నిస్తున్నాడు. అన్ని ఉదాహరణలు ఇచ్చాడు, ఉపన్యాసాలు చాలా చేశాడు. కానీ శకుని దానికి అవకాశం ఇవ్వటం లేదు. ఎంత తయారై వచ్చారు మీరంతా, మీరు కూర్చున్నారు ఇక్కడ. ఈ మంటపం కూడా దానికే కట్టించింది. మీరు ఒప్పుకొని వచ్చారు ఆడతానని. ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటున్నారు? అప్పుడు శకుని చెప్తున్నాడు, ధర్మరాజా, మోసం చేయటంతోనే శ్రోత్రియుడిని గెలుస్తాడు. అలాగే విద్వాంసుడు మూర్ఖుణ్ణి ఓడిస్తాడు. ఇలా గెలవటాన్ని లోకులు వంచన అనరు, మోసం చేయటం అనరు. ఓ ధర్మరాజా, పాచికలు ఆడటంలో బాగా నైపుణ్యం కలవాడు మోసంతోనే ఇతరులను ఓడిస్తాడు. అలాగే విద్వాంసులు కూడా పండితుడు కానివాడిని ఓడిస్తారు. లోకులు దీనిని మోసం అనరని తెలుసుకో. అస్త్ర విద్యలో అరితేరినవాడు ఏమీ తెలియని వాడిని ఓడిస్తాడు. బలవంతుడు బలహీనుణ్ణి ఓడిస్తాడు. ఇలా అన్ని పనుల్లోనూ వంచన ఉంటుందని గమనించు. అన్ని దాంట్లోకి వంచన ఉంది, లేకపోతే లేదు, ఓడిపోరు. పరిశీలించి చూడు బాగా. కనుక నేను చేసేది మోసం కాదని తెలుసుకో. నేను చేసేది ఏదో మోసం కాదని అనుకున్నావు కదా, అది కాదు. మామూలుగానే ఆడుతున్నా. ఎవరికి వచ్చిన విద్యతో వారు ఎదుటి వారిని ఓడిస్తారు. నాకు వచ్చా విద్య, నాకు వచ్చిన విద్య ఇది, అందుకని నేను దీంతోనే గెలవాలని అనుకుంటున్నాను. దీనిలో తప్పేముంది? ఈ భావాన్ని మనసులో ఉంచుకొని నాతో ఆట ఆడు, నన్ను ఓడించు. ఇది మోసమే, నిజంగా మోసమే అని అనుకుంటే, నీకు ఈ ఆటను చూసి భయం వేస్తే ఇప్పుడే జూదం నుంచి తప్పుకో, పర్వాలేదు అన్నాడు. నీకు ఒకవేళ భయం ఉంటే, ఇది మోసముది అని నీకు ఖచ్చితంగా మనసులో నీకు అనిపిస్తే, నీకు భయంగా ఉంటే, నన్ను చూసి భయం కానీ ఆటను చూసి భయం కానీ నిజంగా భయం అనేది ఉంటే, నీకు చక్రవర్తులకు భయం అనే పదం వినగానే పౌరుషం వస్తుంది కదా. ఈయన చక్రవర్తి కదా ధర్మరాజా. అట్లా నీకు ఏదైనా భయం ఉంటే ఇప్పుడే విరమించుకో. నేను ఆట ఆడనని చెప్పి అందరి ఎదురుగా బయలుదేరు, నువ్వు వచ్చిన దారికి వెళ్ళిపో అని ఆ భయం ఉంటే అనే మాటకి అక్కడ కట్టుబడ్డాడు. ఒక్క మాటకే కట్టుబడ్డాడు అక్కడ ధర్మరాజు. ఏంటి? నాకు భయమా? అది అవమానం కింద తీసుకున్నాడు. నాకెందుకు భయం అవుతుంది? అందుకే శకుని ధర్మరాజును అలా అన్నాడు, అట్లా రావాలా అని. ధర్మరాజును రెచ్చగొట్టడానికే శకుని అలా అన్నాడు, కానీ నిజంగా ఆటను ఆపటానికి కాదు. ఎందుకంటే ఎట్లా ఆపడు. ఈ మాట పెడితే ధర్మరాజు ఆట ఆపడు. ఆట ఆపు, భయం అని ఒప్పుకో. నువ్వు జూదము మోసము, అవును మోసమే. నన్ను నేను మోసం చేస్తాను, మిమ్మల్ని అవును మోసం చేస్తా. నాకు వచ్చిన విద్య ఇది. ఎవరెవరికి విద్య ఎవరెవరికి వస్తుందో వాళ్ళు ఎదురు మనిషిని ఓటమి చేయటంలో ధర్మం అది. నేను ఈ పరంగా ఆడుతూ మిమ్మల్ని ఓటమి చేస్తాను, అది నా ధర్మం, నాకు వచ్చిన విద్య. ఇప్పుడు నువ్వు ఒప్పుకో, అయితే నువ్వు ఆడు. మోసాన్ని గెలుచు, నువ్వు నీ ధర్మం కదా ఇది. నువ్వు సత్యంగా ఆడుతున్నావు కదా, ఆడు. సత్యం ఎప్పుడు గెలుస్తుంది కదా, గెలుచని. ఎట్లా ధర్మ సంకటానికి పెట్టండి చూడండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.